ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్ల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి స్థాయి సన్నాహాలు చేస్తుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించే దిశగా తీసుకున్న ఈ నిర్ణయం అద్భుతంగా ఉన్నప్పటికీ బరిలో నిలిచే అభ్యర్థులకు మాత్రం ఇది అగ్ని పరీక్షగా మారబోతుంది. ఇంతకీ ఈ డైరెక్ట్ ఎలక్షన్ వల్ల క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీల వ్యూహాలు ఎలా మారబోతున్నాయి? ఈ ప్రత్యక్ష పోరులో నెగ్గేందుకు తెరపైకి రాబోతున్న ఈ బడా నాయకులు ఎవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల విధానం సరికొత్త మలుపు తిరుగుతోంది. మున్సిపల్ కార్పొరేషన్లకు నాయకత్వం వహించే మేయర్లతో పాటు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే జిల్లా పరిషత్ చైర్మన్లను నేరుగా ప్రజల చేతే ఎన్నుకునేలా అధికార తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష పోరుకు తెరలేపింది. రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఇది నిజంగా ఒక అద్భుతమైన, స్వాగతించదగిన పరిణామం. ఈ కీలక నిర్ణయం వెనుక అధిష్టానం యొక్క ప్రజాస్వామ్య స్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తోంది. పరోక్ష ఎన్నికల విధానంలో కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు క్యాంపు రాజకీయాలకు పాల్పడ్డం, డబ్బులు చేతులు మారడం లాంటి అనారోగ్యకరమైన వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతోనే నగర ప్రథమ పౌరుడు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికవుతారు. దీనివల్ల ఎన్నికల కంటే ముందే తమ మేయర్ అభ్యర్థి ఎవరో ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రజల చేత నేరుగా ఎన్నికైన ఆ నాయకుడికి కూడా సహజంగానే ప్రజల పట్ల ఒక జవాబుదారీతనం ఉంటుంది. స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కూడా నేరుగా తమ మేయర్ వద్దకు వెళ్లి పని చేయించుకునే విధంగా పూర్తి పారదర్శకమైన వాతావరణం ఏర్పడుతుంది. టీడీపీ తీసుకున్న ఈ ప్రత్యక్ష ఎన్నికల నిర్ణయం పాలనాపరంగా, ప్రజాస్వామ్యపరంగా ఎంతో మంచి పరిణామమే అయినప్పటికీ బరిలో నిలిచే మేయర్, జెడ్పీ చైర్మన్ అభ్యర్థులకు మాత్రం ఇది పెను సవాల్గా మారబోతోంది. డైరెక్ట్ ఫైట్లో మేయర్ అభ్యర్థిగా నిలబడే వ్యక్తి కేవలం తన ప్రచారానికే పరిమితం కాలేరు. తన కార్పొరేషన్ పరిధిలో ఉన్న వార్డు కార్పొరేటర్ అభ్యర్థులందరికీ ఆయనే ఒక పెద్ద దిక్కుగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారందరికీ ఆర్థికంగా, నైతికంగా పూర్తి అండదండలు అందించాల్సిన భారీ బాధ్యత మేయర్ అభ్యర్థి భుజస్కంధాలపైనే పడుతుంది. ప్రతి వార్డులోనూ తమ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఖచ్చితంగా విజయం సాధించేలా ఆయన స్వయంగా పర్యవేక్షించుకోవాలి. ఇదంతా ఒక ఎత్తైతే, పోలింగ్ బూత్లో ప్రజలు వేసే రెండవ ఓటు ఖచ్చితంగా తనకే పడేలా చూసుకోవడం మరో అతిపెద్ద సవాల్. ఉదాహరణకు, ఒక పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి తన పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ఎలాగైతే అన్ని విధాలుగా సమన్వయం చేసుకుంటూ ఆర్థికంగా భరోసా ఇస్తూ ముందుకు నడిపిస్తారో, అచ్చం అదే తరహాలో ఇప్పుడు మేయర్లు, జెడ్పీ చైర్మన్లు తమ పరిధిలోని కార్పొరేటర్లు, జెడ్పీటీసీలను నడిపించాల్సి ఉంటుంది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక భారీ కార్పొరేషన్కు లేదంటే ఒక పూర్తి జిల్లాకు నాయకత్వం వహించాలంటే అభ్యర్థులకు భారీ స్థాయిలోనే ఖర్చు అవుతుందన్నది బహిరంగ రహస్యం. దీంతో ఆయా రాజకీయ పార్టీలు ఇలాంటి స్థానాలకు అభ్యర్థులను ఏరి కోరి వడపోసి పక్కా బడా నాయకులను మాత్రమే రంగంలోకి దించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కేవలం డబ్బుంటేనే సరిపోదు. ఆ నాయకుడికి సమాజంలో మంచి పలుకుబడి ఉండాలి. మచ్చలేని పారదర్శకమైన పేరు ఉండాలి. నిరంతరం జనంతో మమేకమయ్యే నైజం కలిగి ఉండాలి. అన్నింటికీ మించి పార్టీ మీద అమితమైన అభిమానం ఉండి క్యాడర్ మద్దతును పూర్తిగా చూరగన్నవారు మాత్రమే ఈ పదవులకు అర్హులు. ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్లు అంటే రాజకీయంగా ఎంతో కీలకంగా భావిస్తారు. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి లాంటి ప్రతిష్టాత్మక కార్పొరేషన్ల మేయర్ పదవులంటే అవి రాష్ట్ర మంత్రులతో సమానమైన హోదాను కలిగి ఉంటాయి. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో 100కు పైగా డివిజన్లున్నాయి. ఇంతటి భారీ కార్పొరేషన్లో అందరినీ కలుపుకుని పోతూ కార్పొరేటర్లకు అన్ని విధాలా అండగా ఉండే సరైన నాయకుడిని అన్వేషించడం పార్టీ అధినాయకత్వాలకు ఒక అతిపెద్ద సవాల్గా మారబోతోంది. ఎంత అంగబలం, అర్ధబలం ఉన్న అభ్యర్థులను పార్టీ అధినాయకత్వాలు ఎంపిక చేసినా వారు స్థానిక నాయకులతో, పార్టీ క్యాడర్తో సరైన సంబంధాలు నెరపకపోతే క్రాస్ ఓటింగ్ జరిగే ప్రమాదం అత్యంత తీవ్రంగా ఉంటుంది. స్థానికంగా బలంగా ఉండే కార్పొరేటర్ అభ్యర్థి కేవలం తన వార్డు వరకే కష్టపడి ఓటు వేయించుకుని మేయర్కు పడాల్సిన రెండవ ఓటును గాలికి వదిలేసే ముప్పు పొంచి ఉంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఆ అభ్యర్థి పార్టీలో చిరకాలంగా కష్టపడి పనిచేసిన వాడే ఉండాలి. అన్ని వర్గాల నాయకులకు ఆమోదయోగ్యుడైన వ్యక్తి అయి ఉండాలి. దీనికి తోడు స్థానికంగా ఉండే ప్రాంతీయ, సామాజిక, రాజకీయ సమీకరణాలు కూడా ఖచ్చితంగా సరిపోవాల్సి ఉంటుంది. కుల సమీకరణాలు ఏమాత్రం తేడా కొట్టినా మేయర్ సీటు గల్లంతయ్యే ప్రమాదం ఉంది.
ఈ సామాజిక తూకాన్ని బ్యాలెన్స్ చేస్తూ అన్ని విధాలా బలమైన అభ్యర్థులను బరిలోకి దించడమే ఇప్పుడు ప్రధాన పార్టీల ముందున్న అసలైన లక్ష్యం. అందరినీ ఏకతాటిపైకి తెచ్చే సత్తా ఉన్న నాయకులు మాత్రమే ఈ డైరెక్ట్ ఫైట్లో నిలబడగలరని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రత్యక్ష ఎన్నికల రణరంగంలో అధికార పార్టీ అభ్యర్థులకు, ప్రతిపక్ష అభ్యర్థులకు మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపించనుంది. సామాజిక ఆర్థిక సమీకరణాల సర్దుబాటు విషయంలో అధికారంలో ఉన్న పార్టీలకు కొంత వెసులుబాటు ఉంటుంది. మేయర్, జెడ్పీ చైర్మన్ అభ్యర్థులకు అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ యంత్రాంగం నుంచి కూడా పరోక్ష సహకారం లభిస్తుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీల అభ్యర్థులకు మాత్రం ఇది అడుగడుగునా సవాళ్లతో కూడుకున్న ప్రయాణమే. ప్రతిపక్ష అభ్యర్థికి ఆర్థిక వనరుల సమీకరణ నుంచి ప్రచార నిర్వహణ వరకు అన్నీ తానై ముందుండి నడిపించుకోవాల్సి వస్తుంది. అధికార పార్టీ ధాటికి తట్టుకుని ఏకాకిగా పోరాడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో డైరెక్ట్ ఫైట్ రాబోతుండటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి వందల మందిని సమన్వయం చేసే బడా నాయకులు, బిగ్ షాట్స్ రంగప్రవేశం చేస్తారా? చేస్తే ఇంతకీ ఆ బడాబాబులు ఎవరన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలో, ప్రతి నగరంలో ఒక ఆసక్తికరమైన చర్చగా మారుతోంది.